హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అనమాట. మీరు ఎడిటర్స్ అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఆ లైక్ని బట్టి మన ఛానల్లో మన వీడియోస్ని ఎడిటర్స్ ఎంతమంది చూస్తున్నారు అనేది ఈ వీడియోలో నేనైతే ఖచ్చితంగా చూస్తాను. సో మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈరోజు వీడియో ఏంటంటే మహేష్ బాబు సార్ అయితే ఒక యాటిట్యూడ్ వీడియో అయితే తీసుకొచ్చారనమాట. సో ఫస్ట్ అయితే మనమైతే డెమో అయితే చూద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ఎవడ బాధలు కాడే సో ఫ్రెండ్స్, మ్యూజిక్ని ఇంతకంటే ఎక్కువైతే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తుంటాయి. కాబట్టి ఒకవేళ మీరు ఈ ఫుల్ వీడియో చూడాలనుకుంటే, అంటే మ్యూజిక్తో పాటు ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో లేదా టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను. రెండిట్లలో పోస్ట్ అయితే చేస్తాను. ఇన్స్టాలో ఫాలో చేయండి. మీకు నచ్చిన మ్యూజిక్ని కానీ బీజిఎంని కానీ మీకు నచ్చిన వీడియోని కానీ పంపించండి. దాని మీద నేనైతే వీడియో అయితే చేస్తాను అనమాట ఖచ్చితంగా. అదేవిధంగా నేను ఇందులో వాడిన ప్రతి ఒక్క మెటీరియల్స్ అనేది ప్రతి ఒక్క వీడియోలో చెప్పేదే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తుంటాను. సో ఖచ్చితంగా మీకు టెలిగ్రామ్లో పోస్ట్ అయితే చేస్తుంటాను కాబట్టి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మెటీరియల్స్ అనేది. మరి ఇంకెందుకు ఆలస్యం, మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళి మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఫస్ట్ అయితే డైలాగ్ అనేది ఉంటుందన్నమాట. ఆ డైలాగ్ తర్వాత మనకైతే బీట్ మార్క్ ఉంటుంది. బీట్ మార్క్ అనేది ఏ విధంగా అంటే అన్ని వీడియోస్లో చూసేదే కాబట్టి నార్మల్గా మీకు చెప్తాను ఎలా చేసుకోవాలి ఏంటని. ఇందులో కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి, మీరు స్కిప్ చేయొద్దు. ఫస్ట్ మీరు చేసే తప్పు ఏంటంటే స్కిప్ చేయడమే, ఎందుకంటే తర్వాత నన్ను కమెంట్లు అడుగుతుంటారు. సో మీరు స్కిప్ చేయకుండా ఒక వీడియో చూడండి. ఒక వీడియో చూస్తేనే కదా నేను ఏ మెటీరియల్స్ ఎక్కడ ఇస్తున్నాను, అదేవిధంగా ఎఫెక్ట్స్ ఎక్కడెక్కడ ఇస్తున్నాను మీకు అర్థమవుతుంది. నేను చెప్పే దాంట్లో మీకు అర్థమవుతుంది అనమాట. మీరు చూడకుండా మీరు కమెంట్లలో ఇది ఎక్కడుంది అది ఎక్కడుంది అని అడిగితే నేను ఏదైతే చెప్పాలి. సో మీరు ఫుల్గా చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. సో మనమైతే ఏం చేద్దామంటే ఫస్ట్ అయితే ఇక్కడ మనమైతే బ్యాక్గ్రౌండ్లో ఒక ఎఫెక్ట్ అయితే రావాలన్నమాట. అందుకోసం ఇక్కడ మనం ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ ఈ రెక్టాంగిల్ని అయితే తీసుకుంటున్నాను. రెక్టాంగిల్ తీసుకొని ఇక్కడ మనమైతే ఈ 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనమైతే ఈ షాడో గ్రేడియంట్ కలర్ ఉంది కదా, ఆ గ్రేడియంట్ని అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్ పాయింట్ అయితే తీసుకోండి. ఇక్కడ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనమైతే ఈ విధంగా సెంటర్ అయితే చేసుకోండి. బ్లాక్ అనేది సెంటర్ అయితే చేసుకొని వైట్ అనేది కొంచెం జూమ్ అయితే చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత బ్లాక్ ఉన్న సైడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే కలర్ ప్యాడ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వైట్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఈ సైడ్ వైట్ ఉంది కదా, ఈ వైట్ని క్లిక్ చేసి ఇక్కడ బ్లాక్ అయితే చేసుకోండి. మనకి ఇలాంటి ఎఫెక్ట్ అయితే వస్తుంది అన్నమాట. కొంచెం గ్రే కలర్ లాగా మనకైతే చూడటానికి యూనిక్గా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ లేయర్ అనేది అలాగే హోల్డ్ చేసి పెట్టుకొని ఈ టెక్స్ట్ అన్నిటి కిందికి అయితే తీసుకురండి. సో ఈ విధంగా అనమాట. ఇప్పుడు చూడండి, మనకి చూడటానికి చాలా లుక్ అయితే బాగుందనమాట. సో ఫ్రెండ్స్, యాడ్ చేసిన తర్వాత ఈ రెక్టాంగిల్ అనేది మనకైతే ఇక్కడ చూడండి, నేను చెప్పిన అంటే డైలాగ్ అయిపోయిన తర్వాత ఒక బీట్ మార్క్, అదేవిధంగా 2 బీట్ మార్క్స్ అయితే ఉంటాయి చూడండి. అక్కడ దాకా అయితే మనకైతే రెక్టాంగిల్ అయితే మనమైతే ఎక్స్టెండ్ అయితే చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ మనమైతే 2 PNGs అయితే యాడ్ అయితే చేయాలి. సో అందుకోసం అనమాట. చూడండి ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉన్న తర్వాత ఇక్కడ డైలాగ్ అయిపోయిన తర్వాత మనమైతే ఇక్కడ నేను 2 చైర్స్ అనేది ఇస్తాను అనమాట. 2 PNG ఫైల్స్ అనేది మీకు అది వచ్చి టెలిగ్రామ్లో పోస్ట్ అయితే చేస్తాను. మళ్ళీ చెప్పాను, లింక్స్ అయితే ప్రాబ్లం ఉన్నాయని టెలిగ్రామ్లో పోస్ట్ అయితే చేస్తున్నాను. కాబట్టి మీరు వీడియో పెట్టిన తర్వాత వీడియో లింక్ వస్తుంది. లింక్ తర్వాత దాని మెటీరియల్స్ అన్నీ లైన్గా వస్తాయి అనమాట. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదనమాట. లింక్ తర్వాత దాని యొక్క మెటీరియల్స్ అయితే ఉంటాయి కింద. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నేను ప్లస్ ఐకాన్ క్లిక్ చేసాను. ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత చైర్స్ అనేది ఉంటాయి అనమాట. నేనైతే ఒక ఈ చైర్ అయితే తీసుకున్నాను. ఈ చైర్ అనేది మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ జూమ్లో ఆప్షన్ అయితే తీసుకొని కొంచెం చిన్నదైతే పెడుతున్నాను ఈ విధంగా. సో అదే విధంగా ఈ 2 బీట్ మార్కులు ఉన్నాయి కదా, ఈ 2 బీట్ మార్కుల దగ్గరకు వచ్చేసి ఈ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేయండి. అదే విధంగా మధ్యలో ఉన్న బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి, సో ఇక్కడ నేను అంటే మడిచిన ఒక చైర్ ఉంటుంది, ఆ చైర్ని అయితే మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి జూమ్ ఆప్షన్ అయితే తీసుకొని ఆ చైరు ఈ చైరు కరెక్ట్గా ఒకే సైజులో ఉండేటట్టు చేసుకొని ఈ
2 బీట్ మార్క్స్ ఉన్నాయి కదా, అక్కడికి వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేయండి. అదేవిధంగా ఇక్కడ మధ్యలో ఉన్న బీట్ మార్క్ దగ్గరికి వచ్చేయండి, కింద ఉన్న పార్ట్ని ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ నార్మల్గా ఉంటుంది, ఆ తర్వాత ఇక్కడ మడిచినట్టు మనకైతే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనం ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయాలన్నమాట. సో మనం ఎవరి ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయాలనుకుంటున్నామో వాళ్ళ ఇమేజెస్. సో నేనైతే మహేష్ బాబు సార్ ఇమేజెస్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను. సో నేనైతే అన్ని యాడ్ చేస్తాను ఒకేసారి, మీకు టైం ఎందుకు వేస్ట్. నేనైతే ఫుల్గా ఈ బీట్ మార్క్ తగ్గట్టు ఇమేజెస్ అన్ని యాడ్ చేసి మీకైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను గాయస్. బీట్ మార్క్ తగ్గట్టు అన్ని ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేశాను. ఈ విధంగా మీరు ఇమేజెస్ అయితే మీ ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఒక యాటిట్యూడ్ స్టేటస్ని తయారు చేసుకోవాలంటే మీ ఇమేజెస్ని కానీ మీకు నచ్చింది ఎవరి ఇమేజ్ అయినా యాడ్ చేసుకోండి. సో మనమైతే ఇప్పుడు ఏం చేద్దామంటే బ్యాక్ అయితే వచ్చేద్దాం. బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత ఇంకొక విషయం అనమాట. సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ టెక్స్ట్కి ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ ఎఫెక్ట్ని అయితే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న బ్యాక్ అయితే వచ్చేసి మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎన్ని డైలాగ్స్ ఉన్నాయో అన్ని డైలాగ్స్కి అయితే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. సో మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయో అన్నిటికీ 1 by 1 క్లియర్గా నేనైతే అన్నిటికీ పేస్ట్ అయితే చేస్తున్నాను కదా, ఆ విధంగా మీరు కూడా పేస్ట్ అయితే చేసుకోండి అనమాట. చూడండి ఈ విధంగా 1 by 1 చేసుకోండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా మనకైతే ప్రతి ఒక్క దాంట్లో బాగుంటుంది అనమాట. సో ఇక్కడ మీరు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి 2 PNGs అయితే ఉంటాయి కదా, ఆ రెండిటికి కూడా ఇదే ఎఫెక్ట్ అయితే ఇవ్వండి. ఈ PNGs రెండిటికి అంటే చైర్స్ ఉన్నాయి కదా, చైర్స్కి రెండిటికి ఈ ఎఫెక్ట్ అయితే ఇవ్వండి. చూడటానికి ఒక ఎఫెక్ట్ అయితే బాగుంటుంది అనమాట చూడటానికి. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇప్పుడు మన ఎఫెక్ట్ ప్రీసెట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, ఫస్ట్ ఇమేజ్ని ఏం చేస్తారంటే సింపుల్గా ఆ ఇమేజ్ని క్లిక్ చేసి ఇక్కడ లేయర్ ఆప్షన్ ఉంది కదా, లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ కాఫీ లేయర్ అని ఉంది కదా, సో ఈ కాఫీ లేయర్ అనేది క్లిక్ చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసేయండి. సో మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి ఈ లేయర్ అనేది ఎక్కడెక్కడ పేస్ట్ చేయాలని మీకు అయితే చూపిస్తాను. సో ఇక్కడ మనకి ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ని క్లిక్ చేయండి. ఈ లేయర్ ఆప్షన్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనమైతే పేస్ట్ స్టైల్ అని ఉంది కదా, అది లాస్ట్లో కార్నర్లో మనకైతే యారో మార్క్ ఉంది కదా, అది క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ది ఆప్షన్ ఆఫ్ అయితే చేయండి, లాస్ట్ది ఆఫ్ అయితే చేయండి, ఎందుకు డ్యూరేషన్ అనేది. సో ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. సో సింపుల్ అనమాట. ఈ విధంగా పేస్ట్ అయితే చేయండి. ఈ ఎఫెక్ట్ ఎక్కడెక్కడ వాడాలని నేను చెప్తాను. ఇక్కడ మీకు ఈ చూసినట్లయితే దగ్గర 2 బీట్ మార్క్స్ అనేది ఉంటాయి అనమాట ఇమేజ్కి. ఒక ఇమేజ్కి వచ్చేసి మనకైతే మధ్యలో 2 బీట్ మార్క్స్ ఉన్నాయి. వాటికి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళాలి. సో చూడండి ఇక్కడ ఉంది, అదేవిధంగా ఇక్కడ ఒకటి ఉందన్నమాట. ఇది కూడా మనమైతే ఈ పేస్ట్ అయితే చేసుకోండి, ఎందుకంటే బీజిఎంకి తగ్గట్టు మనమైతే ఎఫెక్ట్ ఇస్తేనే బాగుంటుందన్నమాట. అందుకోసం అనమాట, చాలా ఈజీ అనమాట. సో ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకోండి. సో అదేవిధంగా బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ ఎడిట్ ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేయండి. లాస్ట్ ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ని అయితే సింపుల్గా కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ మనకి ఎన్ని ఇమేజెస్ మనకి వదిలేసాం కదా మధ్యలో, సో ఆ ఇమేజెస్ అన్నిటికీ ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకుంటూ వెళ్ళండి అనమాట. ప్రతి ఒక్క ఇమేజ్కి పేస్ట్ చేయండి. అంటే మనం ఫస్ట్ యాడ్ చేసిన ఎఫెక్ట్ ఇమేజ్ తప్ప అన్నిటికైతే ఈ పేస్ట్ అయితే చేయండి. చూడటానికి ఒక బీజిఎంకి తగ్గట్టు మనకైతే ఎఫెక్ట్ వర్క్ అవుతుంది అన్నమాట, చాలా బాగుంటుంది. సో మీరు అన్నిటికైతే చేయండి. నేనైతే అన్నిటికీ చేసేటప్పుడు టైం అయితే లెంత్ అవుతుంది, అంటే వీడియో లెంత్ అవుతుంది, బోర్ అయితే కొడుతుంది. కాబట్టి నేనైతే అన్నిటికైతే చేసుకోండి. ఓకేనా. నేనైతే ఇంకొక ఎఫెక్ట్ ఎలా ఇవ్వాలని చూపిస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇమేజెస్ దగ్గరికి వచ్చేసి ఇప్పుడు ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఈ రెక్టాంగిల్ అయితే ఒకటి తీసుకోండి. రెక్టాంగిల్ తీసుకున్న తర్వాత ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్లోకి వెళ్ళి ఇక్కడ మనమైతే గ్రేడియంట్ అయితే తీసుకోండి. గ్రేడియంట్ తీసుకున్న తర్వాత సేమ్ సెంటర్ పాయింట్ని అయితే సెట్ చేసుకోండి. ఇక్కడ మధ్యలో పెట్టేసేయండి. మధ్యలో పెట్టిన తర్వాత కింద లైన్ అయితే కిందికి అయితే తీసుకురండి. సో ఈ విధంగా పెద్ద చేసేయండి. పెద్ద చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే వైట్ ఉన్న దగ్గర వచ్చేసి బ్లాక్ అయితే చేసేయండి. ఇక్కడ మనకైతే ఈ సైడ్ బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్ని క్లిక్ చేసి ఈ లాస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఈ లైన్ అనేది ఫుల్గా తగ్గించేసేయండి. తగ్గించేసిన తర్వాత మనకైతే ఒక ఎఫెక్ట్ అయితే సైడ్లో వస్తుంది అన్నమాట. చూడండి, ఒక డార్క్నెస్ అనేది పెంచుకోండి మనకి ఎంతలో కావాలో అంతలో. సో నాకైతే ఇది ఓకే అనిపిస్తుంది, ఎందుకంటే మనకి డార్క్ సైడ్లో ఉంటే ఇంకా లుక్ అనేది బాగా కనిపిస్తుంది అన్నమాట. ఈ
రెక్టాంగిల్ అనేది లాస్ట్ వరకు అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోండి. సో ఓకేనా. అదే విధంగా మనకి ఇమేజ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి సో ఒక టెంప్లెట్ అయితే ఇస్తాను అనమాట. మీకు అది టెలిగ్రామ్లో పోస్ట్ అయితే చేస్తాను, అది కూడా మీరు ఇక్కడ అయితే యాడ్ అయితే చేయాలి. సో నేనైతే యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను గైస్. ఫ్రెండ్స్ ఇలాంటి ఒక టెంప్లెట్ అయితే ఉంటుందన్నమాట. ఆ టెంప్లెట్ని అయితే ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని క్లిక్ చేసుకోండి. అదేవిధంగా కొంచెం జూమ్ అయితే చేసుకోండి, కింద మనకైతే వాటర్ మార్క్ అనేది ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఆ టెంప్లెట్ని క్లిక్ చేసి ఇక్కడ బ్లెండింగ్ ఆపోజిటీలోకి వెళ్ళి ఇక్కడ లైట్ అని క్లిక్ చేసి స్క్రీన్ అయితే చేసుకోండి. మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది చూడండి, ఈ విధంగా. లేదంటే ఇక్కడ లైట్ అండ్ కూడా క్లిక్ చేసుకోండి, ఇంకా క్లియర్గా మనకైతే క్రిస్టల్ క్లియర్గా మనకైతే కనిపించడం జరుగుతుంది. చాలా ఈజీ అనమాట. సో సింపుల్గా దీనికి ఉన్న మ్యూజిక్ ఒకవేళ ఉంటే ఆఫ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ మ్యూజిక్ని టెంప్లెట్ని క్లిక్ చేసి మ్యూజిక్ని అయితే ఆఫ్ అయితే చేసుకోండి ఒకవేళ ఉంటే. లేదంటే ఈ ఎఫెక్ట్ని అయితే అలాగే పేస్ట్ అయితే చేసుకోండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా మీకు కనిపించడం జరుగుతుంది అనమాట మీ వీడియో. ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది, షేర్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినట్టయితే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకు ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.